హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు మా తిరుమల ట్రిప్ గురించి అయితే నేను మీకు చూపిపోతున్నాను. మేము ఏం దర్శనం తీసుకున్నాము, ఎక్కడ రూమ్ తీసుకున్నాము, ఇవన్నీ డీటెయిల్స్ మీతో చెప్తాను. సో మీరు అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా వెళ్ళినట్టయితే మీరు స్వామి దర్శనం ఈజీగా అయితే దొరుకుతుంది. ఫస్ట్ అయితే మేము కింద కాలినడక నుంచి పైకి అయితే వెళ్తున్నాము. కింద రూమ్ తీసుకున్నాము. సో అక్కడ లగేజ్ కార్ పెట్టేసి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ అఖిలాండం దగ్గర దండం పెట్టుకొని ఇంకా కిందకైతే ట్యాక్సీలో వచ్చేసామండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము రూమ్ వెకేట్ చేసి పైకి అయితే వెళ్ళాము. కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు టికెట్స్ అయితే మేమేం బుక్ చేసుకోలేదు. సో మేము శ్రీవాణి టికెట్స్ కోసం అయితే జేయూ ఆఫీస్ పక్కనే మీకు శ్రీవాణి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఎవ్రీ డే మీకు నెక్స్ట్ డే దర్శనం కోసం ముందు రోజు వెళ్ళినట్లయితే మార్నింగ్ మీకు స్లాట్ ఓపెన్ అవుతుంది, అక్కడ ఇస్తారనమాట. పర్ హెడ్ వచ్చేసి 10,500 టికెట్ ఉంటుంది. సో ఇదైతే మొదటి గడప దర్శనం అండి. మనకి ఎప్పుడు వెళ్ళినా ఈ దర్శనం మనకి దొరుకుతుందనమాట. అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. 2 కళ్ళు సరిపోవు ఆ స్వామిని అంత దగ్గరికి చూస్తూ ఉంటే. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఇక్కడ అఖిలాండం దగ్గర కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి మనకి అకామిడేషన్ కూడా శ్రీవాణి టికెట్స్ మీదే మనకి అకామిడేషన్ అయితే ఇస్తారండి. పద్మావతి దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు అక్కడ చూపిస్తే ఇచ్చేస్తారు. ఇంతేనండి మా తిరుమల ట్రిప్. నచ్చితే